ముస్లింల కోసమే అంటే బీజేపీ వాళ్ళు అట్లా ప్రచారం చేస్తారు కాబట్టి సో ముస్లింల కోసమే పుట్టినటువంటి కాంగ్రెస్ హిందువులకేం చేసింది, అట్లనే హిందువుల కోసమే అవతారం దాల్చిన తల్లి గర్భం నుంచి రాకుండా నేను పైన దేవుడు పైనుంచి పంపించిన మసయ లేదంటే అయోనిజుడు, సో తల్లి గర్భం నుంచి తల్లి బతుకున్న రోజులు అనలేదు నేను ఇది పరమాత్మ పంపించిండని, తల్లి చచ్చిపోయాక అన్నాడు. సో అయోజనుడు అయినటువంటి అవతార పురుషుడు హిందువులకు చేసిన మేలు ఏందో పరిశీలిద్దాం. అంటే ఇందులో మనం ఏది రాజకీయం కోసం కాకుండా బీజేపీ వాళ్ళే మోడీ ఏం చేసిండో అని వాట్సాప్లలో షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళు షేర్ చేసిందే, మనం తయారు చేసింది కాదు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్లనే కాంగ్రెస్ కూడా ఏం చేసిందో చూద్దాం. కాంగ్రెస్ ముస్లింల కోసం చేసిందా హిందువుల కోసం చేసిందా పరిశీలిద్దాం. వాస్తవాలే మాట్లాడుకుందాం. ఓకే, అది బెస్ట్. లెట్స్ స్టార్ట్ విత్ ఈ రోజు ఇది పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయలు, అట్లనే గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచారు. అది ఇప్పుడు భారతదేశంలో జనాభా లెక్కలు అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో అయినాయి. మళ్ళీ జనాభా లెక్కలు ఎందుకు చేస్తలేడు మోడీ? కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది అన్నాడు. కోవిడ్ పోయి కూడా చాలా రోజులు అయింది కదా, చేయండి. 84% మంది హిందువులు ఉన్న భారతదేశంలో అది ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, అది మంచి చేసినా హిందువులకు అవుతుంది, చెడు చేసినా హిందువులకే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎక్కువ ట్యాక్స్ కట్టేటోళ్ళు కానీ ఎక్కువ వాటి ఫలితాలు అనుభవించే వాళ్ళు కాబట్టి. సో కాబట్టి మోడీ గారు చేసిన ఇవాళ పెట్రోల్ డీజిల్ రేటు పెంచినా లేకపోతే గ్యాస్ సిలిండర్ మీద రేటు పెంచితే ఎవరికి ఎక్కువ నష్టం అవుతుందో గుండె మీద చేసుకొని చెప్పండి. 10% ఉన్న ముస్లింస్కి అవుతుందా, 2%, 3% ఉన్న అన్యమతస్తులకు అవుతుందా, 84% ఉన్న హిందువులకు అవుతుందా అని చెప్పండి నాకు. కాంగ్రెస్ ఓడి హయాంలో పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర ట్యాక్స్ తీసుకున్నారు, ఎక్సైజ్ సుంకము. అట్లనే డీజిల్ మీద 3 రూపాయల ట్యాక్స్ తీసుకున్నారు. రెండింటిని 33 రూపాయలు చేసినావు. అది 3 రేట్లు పెంచినావు, అది 10 రేట్లు పెంచినావు. సో దానివల్ల మోడీ గారి అట్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మాక్సిమం జిఎస్టీ 18% చేస్తా అంటే నరేంద్ర మోడీ 28% చేసిండు. కాంగ్రెస్ హయాంలో ఖాన్ల కోసమే పుట్టిన కాంగ్రెస్ హయాంలో చాలా వస్తువుల మీద ట్యాక్స్ తీసుకోలే. పాలు, పెరుగు, చెప్పులు, బట్టలు ఇట్లాంటి వాటి మీద సున్నా జిఎస్టీ. దాన్ని ఏం చేసిండు నరేంద్ర మోడీ? హిందువుల కోసమే పుట్టిన అవతార పురుషుడు ఏం చేసిండు? 0 ఉన్నది 5 చేసిండు, 5ని 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. చెప్పండి. సో అట్లా బీజేపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నది. ఒకడు మృత్యుంజయరావు అని ఒకడు ఉంటాడు, ఖమ్మంలో ఉంటాడు వాడు. ఓకే, వాడు పొద్దుగా లేస్తే ఒక అఖిలపక్ష రాజకీయ వేదికను ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇక పొద్దుగా లేస్తే అలా అందరినీ బూతులు తిడతాడు. ఇక మా మోడీ అది వీకిండు ఇది వీకిండు అని చెప్పుకుంటారు. సో వాడు బీజేపీ వాళ్ళు షేర్ చేసిందే చదువుతా ఫస్ట్, దాని మీద విశ్లేషించినాక కాంగ్రెస్ ఏం చేసిందో చదువుదాం. బీజేపీ వాళ్ళు ఏమి పీకారు అని అడిగే వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మోదీ గారి ఘనకార్యాల లిస్ట్ ఇదిగో. మందిరం కట్టించగలిగిన మోడీ గారు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ ను కూడా కట్టిస్తున్నారు. ఎక్కడ చెప్పండి మిత్రులారా, ఎక్కడ మోడీ గారు ఐఐటి కట్టించారు, ఐఐఎం కట్టించారు, ఎయిమ్స్ కట్టించారు? మీరు దయచేసి చెప్పండి. ఏ ప్రాంతంలో షేర్ చేయండి. ఆ యొక్క ఫలానా చోట అక్కడ గతంలో సెకండ్ గ్రేడ్ ఉన్నటువంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలు కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కాంగ్రెస్ హయాంలో కట్టబడ్డాయి. వాటిని పేరు మారుస్తున్నాడు. ఇప్పటికి కూడా మన ఎయిమ్స్ ఇక్కడ బీబీ నగర్ లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ కాలేదు, అది కాంగ్రెస్ హయాంలో స్టార్ట్ అయింది. చెప్పండి, ఎక్కడ మోడీ గారు ఐఐటి కట్టించిండు, ఎయిమ్స్ కట్టించిండు, ఈ యొక్క ఐఐఎం కట్టించిండో మీరు దయచేసి చెప్పండి. ఓకే ప్లీజ్. తెలియకపోతే నేను కూడా తెలుసుకుంటా. ఓకే, అంటే వాళ్ళు చేసింది ఎక్కడ కనిపించదు. ఒక్క అంధభక్తులకు తప్ప ఈ భూమి మీద మోడీ గారు చేసిన అభివృద్ధి మిగతా ఎవరికి కనిపించదు. పసుపు బోర్డు యొక్క ఆఫీసు ఫోటో తీసి పంపించండి నాకు, స్పైస్ బోర్డు యొక్క ఆఫీసు ఫోటో తీసి పంపించండి. అర్థమైందా? కాంగ్రెస్ ఓడి చేసినవి అన్ని అయితే అమ్ముతావు, లేకపోతే మా మోడీ చేసిండని చెప్తావు.
ఇవాళ దొడ్డు రేషన్ బియ్యం దగ్గర సన్న రేషన్ బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మా మోడీ ఇచ్చిండు, మా మోడీ ఫోటో పెట్టు. దరిద్రుడు. సో అనుకోని పరిస్థితులలో లాక్డౌన్ పెట్టిన మోడీ గారు అవసరార్థులకి ఉచిత రేషన్, గ్యాస్ వంటి సౌకర్యాలు కూడా కల్పించారు. చెప్పండి మిత్రులారా, లాక్డౌన్ అనేది ఆ యొక్క డైలీ వేజ్ వర్కర్స్ ని ఎక్కడికి పంపాలనో పంపకుండా, వాళ్ళకి సరైన ఏర్పాట్లు చేయకుండా ఎంతమంది కాలినడకన పోయి చచ్చిపోయారు చెప్పండి. కుక్క మాంసం తిన్నారు. ఆ యొక్క ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ యొక్క రైల్వే స్టేషన్ లో ఇచ్చేసింది. తాళి కొట్టు, సప్పుడు కొట్టు అంటే అందరు బయటకు వచ్చి కొడితే ఇంకా కరోనా ఇంకెక్కువైంది. రెమెడీస్ వేరు మందుకి ఒక్కొక్కరి దగ్గర 30,000 వసూలు చేశారు. ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమంది కరోనా సమయంలో చచ్చిపోయారు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. మళ్ళా దానికి మన ట్యాక్సులతోటి వ్యాక్సిన్ తయారు చేయించి మళ్ళా 1200 తీసుకున్నాడు స్టార్టింగ్ లో. తీసుకుంటే 20,000 కోట్లు నువ్వు 20 లక్షల కోట్లు నువ్వు సపరేట్ గా కేటాయిస్తా అన్నావు, ఏమైనా అని చెన్నై హైకోర్టు అడిగితే అప్పుడు ఫ్రీ అన్నాడు. ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని లక్షల కోట్లు ప్రజలకి దుర్వినియోగమైనాయి చెప్పండి. అందులో మెజారిటీ చచ్చిపోయింది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా మీరు చెప్పండి. కరోనా సమయంలో కరోనాని సరిగ్గా మోడీ హ్యాండిల్ చేయకపోవడం వల్ల. అది మోడీ చేసిన ప్రగతి అంట. వాళ్ళు చేసిన దానికే నేను వివరిస్తున్నా, వాళ్ళు చెప్పిందే చదువుతున్నా. నేను ఎవడో కాంగ్రెస్ ఓడో ఇంకోడోడో చెప్తే నేను కమ్యూనిస్టోడో కాంగివోడో లేకపోతే గొర్రె బిడ్డనో చెప్తే చదువుతలేదు. ఇవాళ ఎవడైతే అంధభక్తుడు చదివి రాసిందే చదువుతున్నా. ఓకే, కంచాలు కరతాళాలు కొట్టమన్న మోడీ గారే వ్యాక్సిన్ కూడా చేయించారు. వింటున్నా మిత్రులారా? వ్యాక్సిన్ అంటే కాంగ్రెస్ న్యాయంలో పోలియో సుక్కలు వేయించింది, వాడు ఎప్పుడు ప్రచారం చేసుకోలే. అర్థమైందా? పోలియోని రూపుమాపినం అట్లా అనేకమైనటువంటి ఈ వ్యాక్సిన్ తయారు చేసి అన్ని వాళ్ళ ప్రజల కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి వ్యాక్సిన్ తయారు చేసి ప్రజలకు ఫ్రీ, దాన్ని కూడా ప్రచారం చేసుకోవాలన్నా? అది బేసిక్ నీడ్ కదా. అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మనం అంత దూరం కూడా పోతలేము. వ్యాక్సిన్ అనేది బేసిక్ నీడ్. అట్లా ఎన్ని పోలియో సుక్కలు వేసినామో చెప్పండి, ఏనాడైనా ప్రచారం చేసుకున్నామా? అట్లా రకరకాల వ్యాక్సిన్ తయారు చేసేసినాం 70 ఏళ్ళ, ఏనాడు ప్రచారం చేసుకోలే. దాన్ని ప్రచారం చేసుకుంటాడు. కంచాలు కరతాళాలు కొట్టమని ఇంకా పెంచినావు, నువ్వు వ్యాప్తి చేసినావు కరోనాని. ఓకే, అంటే ఒక మూఢత్వాన్ని పెంపొందించినావు ప్రజల లోపల, ఆలోచన శక్తిని చంపేసినావు. దీపాలు కొవ్వొత్తులు వెలిగించమన్న మోడీ గారే మూలలో ఉన్న 18,000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఓకే, అది విద్యుత్ సౌకర్యం అనేది అనునిత్యము అది ఒక ప్రాజెక్టు నడుస్తున్నది. అది అంతా ఏమంటారు క్లీన్ అండ్ గ్రీన్ గానీ ఈ విద్యుత్ అనేది స్వతంత్రం వచ్చినప్పుడు చాలా ఊర్లకు రోడ్లు లేవు, చాలా ఊర్లకు గ్రామాలకి ఏమంటారు బస్సు సౌకర్యం లేదు, చాలా ఊర్లకు కరెంటు లేదు. మరి అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అది ఇంకా నిరంతర ప్రక్రియ. రాజస్థాన్ రిమోట్ ఏరియాలలో అట్లనే ఉన్నది, ఛత్తీస్గఢ్ అడవులలో అట్లనే ఉన్నది పరిస్థితి. అర్థమైందా? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కట్టించిన మోడీ గారే అమరవీరుల స్మారక స్తూపాన్ని కూడా కట్టించారు. ఏం చేసుకుంటావు? ఈ స్తూపాలు ఎవరికి తిండి పెడతాయి చెప్పండి మిత్రులారా? దాని పేరు మీద దానికి 3,000 ఖర్చు అయితే 10,000 బిల్లు వేసినావు, అల్ల దోసుకున్నావు తప్ప ఆడ ఈ విగ్రహాలు ఎవరికి తిండి పెడతాయో మీరు చెప్పండి. అక్కడ ఏది పటేల్ విగ్రహం కానీ, అక్కడ ఇది మన శివాజీ విగ్రహం కానీ, అవి కూడా పటేల్ విగ్రహం ఖరాబ్ అయ్యి అప్పుడే పర్యలు వస్తున్నాయి. మళ్ళీ దానికి డబుల్ 3 ఛార్జ్ చేసి దోసుకున్నావు. అది పెట్టిన దానికి అయిన ఖర్చుకి ఆ ఈవెంట్ కూడా ఇప్పట్లో అయ్యే అవకాశమే కనిపిస్తలేదు. అశోకుని శివాజీ విగ్రహం అయితే అది పలిగిపోయింది. అట్లా నువ్వు ఏది కట్టినా అది మళ్ళా రిపేర్ చేయాల్సి వస్తుంది. అది ఎయిర్పోర్ట్ రిపేర్ కానీ, ఢిల్లీ టన్నెల్ కానీ ఢిల్లీలో, లేకపోతే ఇది బ్రిడ్జిలు కానీ అన్ని కూలిపోతాయి, రిపేర్లు అవుతాయి. అంటే ఎంత కరప్షన్ చేసేది ఆలోచించండి. సో మోడీ భాజపా కార్యాలయాన్ని నిర్మించగలిగితే పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించగలిగారు. ఓకే, అది అవసరమే లేకుండే, ఉన్న పార్లమెంట్ సరిపోతుంది, అది బందోబస్తున్నది. ఎందుకు నిర్మించినావు? తిన్నదరక్క ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం అవసరం ఉండే? పాత పార్లమెంట్ ఏమైనా కూలిపోతుందా? ఆ శిథిలావస్థకు వచ్చిందా? బ్రహ్మాండంగా ఉంది. ఏం అవసరం? నువ్వు తిరగడానికి ఒక ఫ్లైట్ కొనుక్కున్నావు, 12,000 కోట్లు పెట్టి ఒక ఫ్లైట్ కొనుక్కున్నాడు.
విదేశం నుండి మష్రూమ్లు తెచ్చి తింటాడు. రోజుకు 10 రకాల డ్రెస్సులు మారుస్తాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నార్మల్ పెన్ వాడి రెనాల్డ్స్ పెన్, ఈయన మాంటేక్ బ్లాక్ పెన్ వాడతాడు ₹1,00,000. మళ్ళీ నేను బికారిని, నేను ఫకీర్ను, నేను చౌకీదార్ని, నేను ఇప్పుడు జోల పట్టుకొని పోతా అంటాడు. ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇన్ని దేశాలు తిరిగిండు మోడీ గారు, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు తిరగడానికి. ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకోవచ్చని చెప్పండి. అదానికి ఎయిర్పోర్ట్ అక్కడ ఏది షిప్ యార్డ్ల కాంట్రాక్టులు, అదానికి బొగ్గు కాంట్రాక్టు, అదానికి ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టులు, విద్యుత్ కాంట్రాక్టులు, వీటి కోసం తిరిగిండు తప్ప ఒక భారతదేశానికి ఒక దేశంతో ఒక్క డీల్ చేసుకొచ్చింది దయచేసి చెప్పండి నాకు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పోయినారు, అమెరికా తోటి న్యూక్లియర్ డీల్ చేసుకొచ్చారు. అట్లా అప్పుడు రష్యా దగ్గరికి పోయి అక్కడ ఇందిరాగాంధీ గారు డీల్ చేసుకొచ్చారు. ఏదైనా దేశ ప్రధాని దేశం పోతే ఏదో ఒక డీల్ చేసుకొచ్చారు. ఇట్లా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటే సోకులు వల్లేదు, తన ప్రచారం చేసుకోలేదు, లేకపోతే భారతదేశం యొక్క ప్రజల సొమ్ముని తీసుకొని అన్ని దేశాలకు పంచిపెట్టలేదు. అర్థమైందా? మళ్ళా చూడండి, రోహింగ్యాలను వెళ్లగొట్టిన మోడీ గారు కాశ్మీరీ పండితులకు పునరావాసము కల్పించలేదు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పునరావాసం కల్పించారు, కానీ మోడీ గారు కల్పించలేదు. మొన్న ఎన్నికల ముందు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేసారు కాశ్మీరీ పండితులు. అర్థమైందా? ఇవాళ ఆయన పేరేంది, సంజీవ్ భట్, ఆయన జైల్లో పెట్టిండు కదా గోద్రా సంఘటన విషయంలో, ఐపీఎస్ అధికారి, ఆయన కాశ్మీరీ పండిత్. అర్థమైందా? సో రోహింగ్యాలను ఎక్కడెళ్ళగొట్టిండు? ఎక్కడెళ్ళగొట్టలే. వాడు పోయినట్టు ఎక్కడ ఆధారం చూపెట్టండి. భారతదేశంలో ఉన్నారు. అర్థమైందా? లక్షల ఖరీదు చేసే సూటు వేసుకుంటారనే మోడీ గారు వాటిని వేలం వేసి ప్రాజోహ్ యోగానికి వెచ్చించగలరు. అన్ని గలరు అంట, చేసిండు అంటలేడు వాడు, ఏమంటున్నాడు, చేయగలరు అంట. అంటే ఎప్పుడు అంటే అదొక భ్రమల కల్పించడం అన్నట్టు. రోజుకి 10 లక్షల సూటు చొప్పున అట్లా 5-6 మారుస్తాడు ప్రతిరోజు. అంటే అతను ఎన్ని వేల కోట్లు దుర్వినియోగం చేస్తుండో మీరు ఆలోచించండి. ఫకీర్ మళ్ళా నేను ఫకీరు జోల పట్టుకొని పోతా అంటాడు. జోల పట్టుకుపోయేటాడు రోజుకి 10 లక్షల సూటు చొప్పున అట్లాంటి 5-6 మారుస్తాడా? చెవులల్లా తామర పువ్వులు పెడుతున్నారు, తామర పువ్వులు. వింటున్నా మిత్రులారా? రాఫేల్ కొన్న మోడీ గారు బ్రహ్మోస్ ని ఎగుమతి కూడా చేయించగలరు. గలరేందిరా? చేయించితే చెప్పాలి కానీ చేయించగలరేంది? వెన్ యూ డిడ్ ఇట్ యూ సే దట్ ఐ డిడ్ ఇట్. చెయ్యకుండా అది రక్షణ సంబంధించింది కూడా ప్రచారం చేసుకోవాలన్నా? రక్షణ అనేది అది ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు, దానికి బడ్జెట్ కేటాయించడం తప్ప అది ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ చేసుకునేది కాదు. ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా రక్షణ విభాగం, దేశ రక్షణ అనేది అది హైయెస్ట్ ప్రయారిటీ, దానికి ప్రభుత్వాలకు సంబంధం లేదు. మీరు బడ్జెట్ అలొకేట్ చేయడం తప్ప రక్షణ విభాగాన్ని అడ్వర్టైజ్మెంట్ నేను సాధించిన ప్రగతి అని ప్రచారం చేసుకోవడానికి హక్కు లేదు ఏ ప్రభుత్వాలకి. ఓకే, సో అట్లాంటిది రఫైల్లో ఎంత దోపిడీ చేసిండు కాంగ్రెస్ హయాంలో. అది 600 కోట్లకి ఎంత వస్తే దాన్ని 3 రెట్లు పెంచాడు మోడీ వచ్చినాక. ఓకే, అలా దోసుకున్నాడు. తర్వాత బ్రహ్మోస్ ని చేయించగలరు కాదురా, చేయించినాక చెప్పుకో. ఓకే, ఇది చేసిండు మా మోడీ అని. ప్రైవేటు భాగస్వామ్యంలో తేజస్ ఉత్పత్తి చేయించగల మోడీ గారు శీఘ్రగతిన పరుగులు తీసే బుల్లెట్ ట్రైన్ ని చేయించగలరు. గలరేందిరా? నాకు ఆ భాషనే నాకు అర్థమైతే లేదు. ఈ బుల్లెట్ ట్రైన్ అనేది అది రావడానికి ఇంకెన్నేళ్ళు పడుతుందో మనకు తెలియదు. అది రావాల్సిందే. ఇంటర్నెట్, ఫోను, ట్రైన్లు, రోడ్లు, ఇవి కనీస అవసరాలు. ఇవి మారుతూ ఆఫ్రికా దేశంలో కూడా ఇంటర్నెట్ బ్రహ్మాండంగా వస్తుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద బేసిక్ నీడ్స్. ఇవి కూడా చేయలేకపోతే నీకే కష్టం. మోడీ ఫ్లైట్ లో పోలేడు ఎక్కడికి. మీ బీజేపీ సంపదను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించలేరు. ఎమ్మెల్యేని కొనుక్కొని మీరు అక్కడ వేరే ప్రాంతానికి తీసుకోలేరు. మీరు అడవిలో దాచిపెడితే అక్కడ నెట్వర్క్ లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఇంటర్నెట్, ఇవన్నీ బేసిక్ నీడ్స్, ఇవి అవసరం. ఓకే, అర్థమైందా? అది నువ్వేమి అది ప్రజల మీద ప్రేమతోటి చేస్తలేవు. ఏది ఇప్పుడు గూగుల్ పే, జీపే, ఇంకో పే ఎందుకు తెచ్చిండు? ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగితే అక్కడ వాళ్ళకి ఎక్కువ జీపేలకు పైసలు వస్తాయి. 3% అట్లా వాడు కట్ చేసుకుంటాడు. దాంతో పాటు ఇదంతా ఆన్లైన్ ట్రాక్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేయడానికి ఈజీ అవుతుంది. అది వ్యాపారస్తుల దగ్గర కానీ, ఇండివిజువల్ వ్యక్తుల దగ్గర కానీ. కాబట్టి వాళ్ళకి అన్ని ట్యాక్సులు కరెక్ట్ వసూలు చేయడానికి, ప్రజల దగ్గర సొమ్మును తీసుకోవడానికి నువ్వు తెచ్చినావు తప్ప ప్రజల మీద ప్రేమతో తెలియలేదు. అర్థమైందా? సో అయినా అది బేసిక్ నీడ్ రా అయ్యా. మీకు ఆధార్ సంఖ్య ఇచ్చినాం, అది బేసిక్ నీడు.
దాన్ని కూడా చెప్పుకుంటారా? సో ఉత్పత్తి చేయించగల, నేను అందుకే అంటున్నా ఆర్మీకి సంబంధించిన అవి పెట్టింది ఎవరు మరి? అట్లా అంటే ఇప్పుడు ఈ యొక్క డిఆర్డిఓ, ఈ రక్షణ రంగానికి సంబంధించినవి ఇవన్నీ పెట్టింది ఎవరు? మళ్ళీ నెహ్రూ గారే కదా. డిఆర్డిఓ, డిఆర్డిఎల్ అట్లా చెప్పుకోవాలంటే అది కాదు కదా. అది రక్షణ విభాగాన్ని ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు. అది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇస్రోలు, డిఆర్డిఓలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి సరైన బడ్జెట్ కేటాయించి వాళ్ళకి సరైన టైంకి జీతాలు ఇస్తే సరిపోతుంది. అది బేసిక్ నీడ్. దాంట్లో ఏళ్ళు కాళ్ళు ఏ ప్రభుత్వాలు పెట్టకూడదు. దాని ప్రచారం కూడా చేసుకోకూడదు. ప్రభుత్వాలు దేని ప్రచారం చేసుకోవాలి? ఏదైనా కొత్తది కడితే ప్రచారం చేసుకో. ఈవెన్ రక్షణ విభాగం అయినా కొత్తది కడితే ప్రచారం చేసుకో. ఉన్నదాన్ని మెయింటైన్ చేయడానికి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ దాన్ని మెయింటైన్ చేయడానికి ప్రచారం చేసుకోవద్దు. అది కనీస అవసరం. అర్థమైందా? ప్రజా ప్రైవేట్ భాగస్వామ్యంలో మోడల్ స్టేషన్ రూపొందించే మోడీ గారు సరుకు రవాణా నిమిత్తం ప్రత్యేక వసతి రూపొందించగలరు. వీని భాష ఏందో, రూపొందించగలరు అంటే వాడు చేయలేదు అన్నట్టు, చేస్తాడేమో అని వీడు ఆశపడుతున్నాడు. అర్థమైందా? సో ఏది సరుకు రవాణా నిమిత్తం ప్రత్యేక వసతి, ఇట్లా ఏమర్థమైంది మిత్రులు? ఈ సెంటెన్స్ లో నాకేం అర్థం కాలేదు. ప్రజా ప్రైవేటు భాగస్వామ్యంలో మోడల్ స్టేషన్ రూపొందించే మోడీ గారు సరుకు రవాణా నిమిత్తం ప్రత్యేక వసతి రూపొంచగలరంట. వాడికి భాష కూడా చక్కగా రాలే. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇలా నాకు 1% ఏం అర్థం కాలే. మోడల్ స్టేషన్ అంటే ఏందో నాకు తెలియదు. ప్రజా ప్రైవేట్ భాగస్వామ్యం అంటే పబ్లిక్, గవర్నమెంట్, ప్రైవేట్ మార్గంలో మోడల్ స్టేషన్ అంటే దేనికి మోడల్ స్టేషనో అది ఏంటిదో నాకు అర్థం కాలే. మోడీ గారు సరుకు రవాణా నిమిత్తం ప్రత్యేక వసతి రూపొందించగలరు అంటే గూడ్స్ ట్రైన్ పెడతా అంటుండా? లేవా గూడ్స్ ట్రైన్లు ఆల్రెడీ? నాకు తెలియదు. నాకు ఆ సెంటెన్స్ అర్థం కాలేదు. టోల్ ట్యాక్స్ వసూలు చేయించే మోడీ గారు ఎక్స్ప్రెస్ హైవేలు, 14 లైన్ల రహదారులు, దేశ రక్షణకు ఉపయోగపడే వంతెనలు నిర్మింపజేయగలరు. ఇది పంబన్ అదా లేకపోతే అదే రోడ్లు, హైవేలు, బ్రిడ్జ్లు ఇది కనీస అవసరం. అవి చేయకపోతే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏమీ తరలించలేం. అది కనీస అవసరం. అది కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చేసింది, ఇప్పుడు కూడా చేయాల్సిందే. అది ఘనకార్యమేం కాదు. అది రోడ్లకు సంబంధించిన అది ఘనకార్యమేం కాదు. కానీ కాంగ్రెస్ వాడు టోల్ ట్యాక్స్ గింత వసూలు చేయలే, భయంకరంగా వసూలు చేస్తున్నారు వీళ్ళు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిన మోడీ గారు ఇరాన్కు ఉన్న రుణము 43,000 కోట్లు తీర్చగలరు. ఆపత్కాల సమయంలో అవసరాలు తీర్చే నిల్వలు ఏర్పాటు చేయగలరు. అర్థమైందా? ఇదొకటి చెప్పాలి. ఇదేంది, ఏ ప్రభుత్వమైనా సరే ఓకే, మనం వాళ్ళ దేశాల నుంచి ఆయిల్ కొనుక్కుంటే వాళ్ళకి ప్రభుత్వం ఆ యొక్క పేమెంట్ ఇవ్వాల్సిందే. చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ వాళ్ళు ఇవ్వకపోతే మనం బండ్లలో నడుపుకోలేము. కాబట్టి అది మోడీ గారైనా, అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారైనా, ఎవరైనా ఇవ్వాల్సిందే. ఇచ్చిర్రు, వాళ్ళు కూడా ఇచ్చిర్రు. సో అది కూడా ఘనకార్యమా? మనం బిల్లులు పే చేయడం కూడా ఘనకార్యమా చెప్పండి? ఇలా టీచర్ ఉద్యోగం చేసిండు, టీచర్ జీతం ఇవ్వడం కూడా ఘనకార్యమా? కాదు. అది బేసిక్ నీడ్, అది కనీస అవసరం. అంటే ఎట్లా అయిపోయిందంటే మా మోడీ తుమ్మినా సరే, మా మోడీ చూసినా ఎంత మంచిగా తుమ్మిండు, ఇది ప్రపంచంలో మోడీ లెక్క ఎవ్వరు తుమ్మలేరు, ఇది మోడీ ఘనకార్యం అని చెప్తున్నారు వాళ్ళు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. ఓకే, అట్లా చెప్పాలంటే కాంగ్రెస్ ఎన్ని చెప్పాలి? వానికి ఆలోచించండి. సో మనం ఒక దేశం నుంచి పెట్రోల్, ముడి పెట్రోల్ కొనుక్కుంటే దానికి బిల్లు పే చేస్తానంటే మోడీ ఘనకార్యం చేసిండంట. వెరీ అన్ఫార్చునేట్. గ్యాస్ ధర పెంచిన మోడీ గారు 7 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సరఫరా కూడా చేయగలరు. చెప్పండి మిత్రులారా, ఎంతమందికి మీకు మోడీ ఇచ్చిన గ్యాస్ ఫ్రీగా వస్తుంది? చెప్పండి మీరు దయచేసి, బీ హానెస్ట్ గా కామెంట్ పెట్టండి. మీకు మోడీ మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుందా? అలా మోడీ ఇస్తుండా? కామెంట్ పెట్టండి, చదువుతాం. ఓకే, అదేంటి ఉజ్వల కింద ఫస్ట్ టైం ఫ్రీగా ఇస్తారా లేకపోతే తక్కువ రేటుకి ఇస్తారు గంతే. తర్వాత రీఫిల్కి ఏమి ఉండదు, 1 పైసా ఇయ్యారు. అర్థమైందా? స్వచ్ఛ భారత్ కు ప్రాధాన్యం ఇచ్చే మోడీ గారు 12 కోట్ల మరుగుదొడ్ల సౌకర్యం కల్పించగలరు. అర్థమైందా? స్వచ్ఛ భారత్ కి నార్త్ ఇండియాలో సండాసులు కట్టించిండంట, కానీ అవి ఓడి వాడతలేడంట. ఎందుకంటే అది కరెక్ట్ గా పోయే మెకానిజం సరిగ్గా పెట్టలేదంట. అందుకని మళ్ళా ఊర్లో అవతలకే పోతురంట నార్త్ ఇండియాలో. ఓకే, ఈ సౌత్ ఇండియాలో ఎంతమందికి మరుగుదొడ్లు మీకు వచ్చినాయి? ఎవరికైనా మోడీ కట్టించిన స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు? స్వచ్ఛ భారత్ అంటే ఒక మరుగుదొడ్లే ఉంటాయా? రోడ్ల పరిశుభ్రత ఇవన్నీ ఉండయా? చెప్పాలి, వాళ్ళే చెప్పాలి.
సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లను అమలు చేసే మోడీ గారు పాక్, బంగ్లా, ఆఫ్ఘన్లలో వివక్షను ఎదుర్కొంటున్న అక్కడి మైనారిటీలకు భారత్లో రక్షణ పౌరసత్వం కూడా కల్పించగలరు. ఇంటూ రవితులారా, ఇడేమంటున్నాడు? యొక్క సిఐఏ అవన్నీ ఉన్నాయి కదా, ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చి ఇక్కడున్న ముస్లింస్ ని విదేశీయులు అంటున్నాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు అంటే అక్కడున్న హిందువులు పాకిస్తాన్ లో దాదాపు శూన్యం, లేరు. బంగ్లాదేశ్ లో కొద్దిమంది ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ లో దాదాపు లేరు. కానీ అందులో అక్కడ ఉన్న హిందువులకి అంట ఇక్కడ భారతదేశానికి మనకు పౌరసత్వం ఇచ్చి ఇక్కడ కాపాడుతాడంట. అంటే వాళ్ళ దేశ పౌరులను వాళ్ళు కాపాడుకోరా? మన దేశ పౌరులను మనం చక్కగా చూసుకుంటే సరిపోయింది కదా. ఇక్కడున్న అందరి భారతీయులని, ఇక్కడ ట్యాక్స్ కడుతున్న భారతీయులని, వాళ్ళ దేశంలో ఏమైతుందో వాళ్ళ దేశ పౌరులను వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళని ఈ దేశంకి పిలిచి, మనకి దగ్గర ఉన్న జనాభా సరిపోదని ఆ దేశ పౌరులను పిలిచి ఇక్కడ పౌరసత్వం ఇస్తాడంట. ఏ మూర్ఖత్వం కాకపోతే ఆలోచించడం ఇట్లా. చైనా కంపెనీలను వెళ్లగొట్టిన మోడీ గారు ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి వాటి ద్వారా స్వయం శక్తిని కూడా పెంపొందించగలరు. చెప్పండి మిత్రులారా, చైనా కంపెనీలు ఎల్లగొట్టినంట. ఎక్కడ పోయినాయి? చైనా వస్తువులు వస్తలేవు భారతదేశంకి. నాకు తెలిసి చైనాకు సంబంధించింది ఒక టిక్ టాక్ ఒకటే బ్యాన్ చేసిండు. టిక్ టాక్ ఉన్నా బ్యాన్ చేసినా సోషల్ మీడియా, దాంతో ఒరిగేది లేదు, పీకేది లేదు. కానీ చైనాకు సంబంధించిన బీఫ్ కంపెనీలు అన్ని వీళ్ళకు, చైనా కంపెనీలు అన్ని వీళ్ళకి, ఒప్పోలు గిప్పోలు అన్ని వీళ్ళకే ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినాయి బీజేపీకే. చైనా కంపెనీలు పోయినాయంట, అన్ని అబద్దాలే, అన్ని ఫేకే. మేక్ ఇన్ ఇండియా కింద కొత్తగా ఎన్ని కంపెనీలు మేక్ ఇండియాలో మేక్ చేస్తున్నాయి చెప్పండి? ఒక్కడు కూడా చేస్తలేడు, అన్ని అబద్దాలే. నోట్ల రద్దు చేసిన మోడీ గారు డిజిటల్ పేమెంట్, నూతన కరెన్సీ వంటివి కూడా అందించగలరు. అది బేసిక్ నీడ్ రా. నోట్ల రద్దు చేయడమే తప్పు. ఫస్ట్ థింగ్, నోట్ల రద్దు చేసి ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి, వాడు దోసుకునే చెల్లొద్దని చెప్పి చేయడం వల్ల మొత్తం చిరు వ్యాపారస్తులను చంపేసినావు. రోడ్ల మీదకి వచ్చి చచ్చిపోయిన జనాలు. అర్థమైందా? బిడ్డ పెళ్లి కోసమో, కొడుకు చదువు కోసమో దాచిపెట్టుకునే అవి చెల్లయ్యంటే వాళ్ళకి తెలియక పాపం అమాయకులు గుండెపోటు వచ్చి చచ్చిపోయారు. అర్థమైందా? డిజిటల్ పేమెంట్ ఆఫ్రికా దేశంలో కూడా, ప్రతి ప్రపంచంలో ఎంత అడుక్కునే దేశంలో కూడా ఈ అలా ఫోన్లకు వెళ్ళి ఫోన్ పే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. అలా మోడీ చేసింది ఏముంది? పోదాం పద, నైజీరియా పోదాం పద, లేదా సుడాన్ పోదాం పద, అక్కడ ఫోన్లకు వెళ్ళి పేమెంట్ చేస్తారు, చూద్దాం పద. నువ్వు చేసింది ఏందిరా అయ్యా? దరిద్రుడు. నూతన కరెన్సీ ఒక్కటన్నా డే టు డే ఒక సామాన్యులకు యూజ్ అయ్యేది ఇప్పటివరకు ఇన్నిట్లలో ఎక్కడ మీకు ఇవన్నీ చదివిన దాంట్లోకి ఎక్కడ యూజ్ అయిందో చెప్పండి. ఓకే. చైనా మొబైల్ యాప్లను నిషేధించిన మోడీ గారు స్వదేశీ పరిజ్ఞానంతో మార్గదర్శక శాటిలైట్ ని కూడా అందించగలరు. ఇదే నాకేం అర్థం కాలేదు. ఓకే, మొబైల్ యాప్లను నిషేధించిందంట, టిక్ టాక్ ఒకటి బ్యాన్ చేసాడు, ఇంకేం చేసిండో నాకు తెలియదు. ఓకే, సో మార్గదర్శక శాటిలైట్ ని కూడా అందించగలరు. నాకు అర్థం కాలేదు. ఎప్పుడు బెదిరించే చైనా పాకిస్తాన్లకు లడాక్, డోక్లాం సర్జికల్ స్ట్రైక్ తో కన్నెత్తి చూడకుండా చేయగలరు మోడీ గారు. సర్జికల్ స్ట్రైక్ అనేది పక్కా ఫేక్. ఏది అది వీడియో చూపెట్టరా ఎక్కడ బాంబులు వేసిర్రు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఆ కడిలో వేసేసి వచ్చిర్రు. అలా ఆయన మనోడు ఒకడు పడిపోయిండు, వాడిని ఇడిపోయడానికి ట్రంప్ ఫోన్ చేస్తే అప్పుడు పాకిస్తాన్ వాడు ఇడిపించాడు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేశారు. నువ్వు రిలీజ్ చేయరా అంటే మాకు మేఘాలు అడ్డం వస్తున్నాయని చెప్పిండు. అర్థమైందా? చైనా వాడు పొద్దుగా లేస్తే వాడు మొత్తం ఆ యొక్క బార్డర్ లో మొత్తం ఆర్మీ పోస్టులు పెంచుకుంటున్నాడు. ఎన్నో సార్లు మనకి ఇబ్బంది పెడతానే ఉన్నాడు వాడు. అర్థమైందా? ఆ బార్డర్ గ్రామాలన్నిట్లలో వాళ్ళ యొక్క పర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు మనతో ఉన్న ట్రీటీలకు విరుద్ధంగా. సో మనని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అరుణాచల్ ప్రదేశ్ ని చైనా భూభాగం అని వాని యొక్క మ్యాప్లు అన్నిట్లో రాసుకుంటుండు. అర్థమైందా? సో వాడంట చైనాని పాకిస్తాన్ ఏమో చేసిండంట, ఏం చేయలే. అన్ని అక్కడ ఎక్కడి సమస్య అక్కడే ఉంది. ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి ఏమంటాడు? ఏది చైనా అంత పెద్ద దేశం, అంత పెద్ద కానీ వాళ్ళతో మనం ఎట్లా కొట్లాడతాం అంటాడు. అర్థమైందా? సో మోడీ అప్పుడు వాజ్పేయి గారు పాకిస్తాన్ పోయి రాగానే లేకపోతే చైనా పోయి రాగానే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారు. మోడీ చైనాకు పోయి రాగానే లేకపోతే పాకిస్తాన్ పోయి రాగానే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారు. అంటే వీళ్ళు పోయి చెప్తారు, పోయి అటాక్ చేయరా, హిందూ ముస్లిం గొడవ పెడదాం, లేకపోతే చైనా ఇండియా గొడవ పెడదాము, చీనీ ఇండియా హిందుస్థాన్ అని చెప్పి వీళ్ళే పోయి చెప్తారు. ఆడ వాళ్ళతో కూడా దాడులు చేయించేది వీళ్ళే, మన సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి. అర్థమైందా? మోడీ తాను హిందూ అని చెప్పుకుంటే కూడా కాంగ్రెస్ టీఎంసీలను గుళ్ళకి, గోపురాలకి, నది పుణ్యస్నానాలకి పరిగెత్తించగలడు. ఎందుకురా? అలా నీళ్ళలో అలా మునిగితేంది, ఆ యొక్క బురద నీళ్ళలో మునిగితేంది, మునగకపోతేంది. మునుక్కోపో, నీకు నచ్చిన సనాతన అధర్మం ప్రకారం మునుక్కుంటే మునుక్కో, మాకు సంబంధం లేదు.
ఓకే, కాంగ్రెస్ టీఎంసీలు అల్ల కూడా నువ్వు హిందువులు అన్ని పార్టీలలో ఉన్నారు, ఎవరికి నచ్చినోడు ఆయన మొక్కుంటాడు, అల్ల ఏమున్నది అందులో విశేషం. ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మనం శ్రీరామనవమి చేసుకోలేదా, ఒకరితో విష్ చేసుకోలేదా, నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు చేసుకోలేదా? అన్ని మతాల వారు అన్ని పార్టీలలో ఉన్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు, అది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. దాంట్లో మోడీ ఎందుకు వెళ్ళబెడుతున్నాడు ఆలోచించండి మిత్రులారా. ఎన్నో ఏళ్ల తర్వాత సరైన గొప్ప నాయకుడు దొరికాడు నా దేశానికి అని చెప్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ఎలాగో అమ్ముడుపోతూనే ఉంటాయి, కానీ మా ప్రాధాన్యత అంతటి చులకనైనది కాదు. భక్తులము, సంఘీయులము, దేశం కోసం, ధర్మం కోసం ఎప్పటికీ కుటుంబ బానిసలను, విదేశీ తొత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధమే. జై హో మోదీజీ, జై శ్రీరామ్, జై బీజేపీ, జై హింద్. ఇప్పుడు ఆడు రాసిందేనే చదివినా, ఇలా నేను ఒక్క మాట కూడా నేను వివరించిన తప్ప, వాడు రాసిన దానికి వివరించిన తప్ప వాడు రాసిందే చదివినా. ఇలా ఇప్పుడు చదివిన అన్ని పాయింట్లలో మీకు డే టు డే లైఫ్ లో ఏమి యూజ్ అయిందో ఒక్కటి చెప్పండి, కామెంట్ పెట్టండి, నేను చదువుతా లాస్ట్లో. ఓకే, సో అట్లనే ఏది కాంగ్రెస్ ఏం చేసిందో చూద్దాం, ఫాస్ట్ వర్డ్ ప్రయత్నం చేస్తా ఎక్కువ టైం కాకుండా. సో కాంగ్రెస్ ఏం చేసింది అనే అజ్ఞానులకు అంకితం. మొన్న ఏదో సమావేశంలో మాన్య ప్రధాని గారు మాట్లాడుతూ 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటూ ఎప్పుడు అవకాశం దొరికినా కాంగ్రెస్ ని తిడతాడు. అది పార్లమెంట్ లోపలైనా, ప్రెస్ కాన్ఫరెన్స్ లో అయినా, ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ రాడు. కానీ వచ్చిన ఒక్క అవకాశం వచ్చినా కాంగ్రెస్ ని తిడతాడు తప్ప తను ఏం చేసిండు అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు చదివిన కదా అంధభక్తుడు ఏం రాసిండో. సో మాన్య ప్రధాని గారు మాట్లాడుతూ 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది అంటూ నిలదీయడం చూసి ఆశ్చర్యపోయాను. జనాన్ని ఇంత సులభంగా మాటల గారడితో మోసం చేయడం ఒక్క మన ప్రధానికి మాత్రమే సాధ్యమేనా? ప్రధాని నాకన్నా పుష్కరం పెద్దవారు. నాకే కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందో ఎంతో కొంత తెలుసు. మరి ప్రధానికి తెలియదంటే ఖచ్చితంగా మనం ఆ విజ్ఞతను ప్రశ్నించాల్సిందే. సరే, అదంతా నాకెందుకులేండి, నాకు తెలిసిందేదో చెప్పాలని ఉంది. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అది పుట్టిందే స్వతంత్రం కోసమే. స్వతంత్రం కోసం భారతదేశంలో ఉన్న మేధావులు అందరు కలిసి ఒక కాంగ్రెస్ అంటే దాని అర్థమైంది కంగ్రెషన్ ఆఫ్ పీపుల్. కంగ్రెషన్ అంటే ఇంగ్లీష్ లో కంగ్రెషన్ అంటే గుమిగూడడం అని అర్థం. ఆ విధంగా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి కలకత్తా యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు బొంబాయిలో, లేదంటే అప్పుడు బొంబాయి అనేటోళ్ళు ఇప్పుడు ముంబై అంటున్నారు. సో అక్కడ వాళ్ళు పూనాలో పెట్టుకుందామంటే అక్కడ ఏమంటారు, అక్కడ ఇదేమంటారు, అదే ఎలుకలతో వస్తుంది చూడు, ఆ రోగం వస్తే ఆ రోగాన్ని అక్కడ అని చెప్పి ముంబైలో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆ మీటింగ్ ని. సో ఆ విధంగా అందరు కలిసి ఒక దేశభక్తులు, దేశానికి స్వతంత్రం ఎట్లా తేవాలని ఆలోచించేటువంటి జాతీయవాదులు అందరు కలిసి గుమిగూడిన దాన్ని కాంగ్రెస్ అన్నారు అంతే. కాంగ్రెస్ ని ఒక వ్యక్తి స్థాపించలేదు, అర్థమైందా? సో అది కాంగ్రెస్ పుట్టిందే ఎందుకోసం పుట్టింది? స్వయం పరిపాలన, స్వతంత్రం, ఈ రెండే. స్వరాజ్యం కావాలి, అట్లనే స్వయం పరిపాలన కావాలి. ఈ రెండు ధ్యేయాలతోటే కాంగ్రెస్ పుట్టింది. జాతీయవాదులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఓకే, దాదాపు 100 సంవత్సరాల పాటు పోరాటానికి నాయకత్వం వహించింది, త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో ప్రతి నీటి ప్రాజెక్టు కాంగ్రెస్ నిర్మించింది. చెప్పండి మిత్రులారా, నాగార్జున సాగర్, శ్రీశైలం, దేశం లెవెల్లో పోతే హీరాకుడు, బాక్రానంగల్, ఇట్లాంటి మేజర్ ఇరిగేషన్ గానీ, మైనర్ ఇరిగేషన్ గానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కాంగ్రెసే కట్టింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనం కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు, లేకపోతే ఎస్ఆర్ఎస్పి, లేకపోతే భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, ఇట్లా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకో దేశం లెవెల్లో గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో గానీ ఎవడు కట్టిండు? మెజారిటీ కాంగ్రెస్. 1-2 టీడీపీ కట్టినట్టుంది కానీ మెజారిటీ కాంగ్రెసే కట్టింది. ఆలోచించండి. ఓకే, ఈ దేశంలో అన్ని విమానాశ్రయాలు కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అవి ఆల్రెడీ మంచి బందోబస్తు ఉన్నా కానీ అవి తీసేసి ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో 5 ఎయిర్పోర్ట్లు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో కట్టబడ్డాయి. యూపీఏ 1, యూపీఏ 2లో, యూపీఏ హయాంలో అన్ని ప్రధాన నగరాల్లో, బెంగళూరు, హైదరాబాదు, మన రాజీవ్ శంషాబాద్ లా, ఇక్కడ బేగంపేటలో విమానాశ్రయం ఉండంగా, అట్లా ఇందిరాగాంధీ పాలెం ఎయిర్పోర్ట్, అట్లా 5 బెంగళూరులో, అన్ని చోట్ల, చెన్నైలో, అన్ని చోట్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్లు కట్టడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోయినాయి. ఆలోచించండి. ఓకే, అట్లనే ఆహార విప్లవం తెచ్చింది. తినడానికి తిండి లేక మనం గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము ఇవాళ సర్ప్లస్ గా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎట్లా వచ్చినాం? దాన్నే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఓకే, అర్థమైందా?
సో అట్లనే యొక్క బ్యాంకు సేవలు, సామాన్యులకు బ్యాంకులలో అప్పులు ఇచ్చేవారు కాదు బ్యాంకులు. అంటే సామాన్యుడి అలా చేయాల పైసలు ఆడడానికి కారణం ఇందిరాగాంధీ గారు తెచ్చినటువంటి బ్యాంకుల జాతీయకరణం. ఆలోచించండి. వీటి ఫలితాలు సామాన్యులకు అందుతున్నాయి. మోడీ గారు చేసింది ఏందో ఇంతకుముందు చూసినాం కదా. అలా ఎంతవరకు మీకు నిజంగా లబ్ధి చేకూరింది? ఆ యొక్క నార్మల్ మెయింటెనెన్స్ కాకుండా బియాండ్ ఇది ఒక కాంగ్రెస్ లాగా నిజంగా ఒక గణనీయమైన ఏం చేసినారో చెప్పండి. మళ్ళీ కాంగ్రెస్ ఇన్ని అప్పులు చేయలేదు. 64 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు చేసిన అప్పు 57 లక్షల కోట్లు. ఒక్క మోడీ గారు చేసిన అప్పు 150 లక్షల కోట్లు దాటింది. ఇలా 200 లక్షల కోట్ల పైన అయింది అప్పు. ఇక ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మినాయి, నేను లెక్క పెడతలేను. ఇక దోశలకి ఇచ్చేసినాయి. ఓకే. పాకిస్తాన్ పీచాన్ని అణిచివేసి దేశాన్ని చీల్చి ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని సృష్టించింది బంగ్లాదేశ్. ఏర్పాటు ఎవరు చేశారు? కాంగ్రెస్ కదా, ఇందిరాగాంధీ గారు కదా. చెప్పండి. భూ సంస్కరణలు తెచ్చి పేదోళ్ళకి భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ కదా. చెప్పండి. పేదవాడికి భూములు పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సైన్స్ రంగంలో విప్లవాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా మన యొక్క స్పేస్ లోకి ఆయన రాకేష్ శర్మని పంపించింది కాంగ్రెస్ పార్టీ కదా. చెప్పండి. పరిశోధనా సంస్థలు అనేక రీసెర్చ్, మెడికల్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఈ యొక్క అనేకమైనటువంటి ఇవాళ ఉన్న భారతదేశంలోని అనేక రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఎవరు పెట్టారు? డిఆర్డిఓ కావచ్చు, డిఆర్డిఓలు కావచ్చు, ఆ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ కావచ్చు. చెప్పండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, ఇక్రిసాట్ కావచ్చు, ఏ రంగమన్నా తీసుకోండి. ఆలోచించండి మిత్రులారా. సంస్థలు ఏర్పాటు చేయడమే తప్ప అమ్మడం అన్నది కాంగ్రెస్ ఏనాడు చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు ద్వారా లక్షల కోట్ల సంపద సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే. పరిశోధనా రంగంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్థల పుణ్యమా అని ఇవాళ అంతరిక్షంలో భారతదేశ పతాకాలు సగర్వంగా ఎగురుతున్నాయి. ఏనాడు పేదల పొట్టను కొట్టలేదు కాంగ్రెస్ పార్టీ. ఇలా పేదోడు పక్కా ఇండ్లలో ఉంటుండంటే కారణం కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? ఒక మంచి బట్ట కట్టుకుంటుండ్రు అంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలో ఈ యొక్క పాఠశాలలు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ. ఏనాడు ప్రచారం చేసుకోలే. వీళ్ళు తిడుతున్నా కొద్దీ మనం చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ. కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఏనాడు ప్రచారం చేసుకోలే కాంగ్రెస్ ఇన్ని చేసినా గానీ. అర్థమైందా? వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో నలుమూలలా రైల్వే లైన్లను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. కోట్లాది మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. చెప్పండి మిత్రులారా. ఇవన్నీ చెప్తున్నా కదా. వీటన్నిట్లలో పనిచేస్తున్న వారు కానీ, వీటి ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు కానీ, వీటి ద్వారా ఇది ఇప్పుడు ఐఐటీలలో చదువుకుంటున్న వాళ్ళు కానీ, పాఠాలు చెప్తున్న వారు కానీ, ఇవాళ బీడీపీఎల్లో లేకపోతే ఇక్రిసాట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, అక్కడ వాటి ద్వారా లబ్ధి చేకూరుతున్న వాళ్ళు కానీ ఎవరో నాకు చెప్పండి. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా మీరు దయచేసి చెప్పండి. అది కాంగ్రెస్ కదా. అంటే చెప్తే ఎక్కడన్నా 1% రియాలిటీ దగ్గర ఉండాలి, అతకాలి కదా. ఇవాళ 60 ఏళ్ల నుండి రిటైర్ అయిన వారు సగం జీతాన్ని పెన్షన్ గా అందుకుంటూ మరణించేంత వరకు దర్జాగా జీవిస్తున్నారంటే కారణం కాంగ్రెస్. అది కాంగ్రెస్ పుణ్యమే. ఈ దేశానికి 14 లక్షల బలమైన సైన్యాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే. బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఏముండే భారతదేశం దగ్గర? ఏమీ లేకుండే. తినడానికి తిండి లేకుండే, కట్టుకోవడానికి బట్ట లేకుండే. దేశం చుట్టూ బార్డర్స్ అన్ని అన్ప్రొటెక్టెడ్, సరైన రక్షణ లేకుండే. అడుక్క తినే దేశం చేసిపోయింది వాడు. ఈ దేశంలో పేదవాడికి ఆహార భద్రతను కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. భూసేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్ని చేసినాక అన్ని చూసుకుంటా కూడా తలలో మంచి ఆహారం ఉంటే కూడా అని ఉంచుతా అంటే ఇది ఆహారమే కాదు అంటే ఇక వాళ్ళ కుసంస్కారం అది. ఓకే. ఆర్థిక సంస్కరణతో దేశాన్ని దివాలా దశ నుంచి ప్రగతి వైపు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ. రాజులకిచ్చే పెన్షన్లను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. పంచవర్ష ప్రణాళికలు, 6 సూత్రాల పథకాలతో పేదల స్థితిగతులు మార్చేది కాంగ్రెస్ పార్టీ. చైనాతో 2 సార్లు, పాకిస్తాన్తో ఒకసారి యుద్ధం జరిగినా అతి స్వల్ప కాలంలో దేశం కోలుకున్నదంటే అందుకు కారణం కాంగ్రెస్ పార్టీయే. మొట్టమొదటిగా అణుపరీక్షలు నిర్వహించి అమెరికా, చైనా, రష్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది కాంగ్రెస్ పార్టీ. అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. అందరూ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కదా. ఇందిరాగాంధీ గారు ఎందుకు చేసారు? ఆ యొక్క పంజాబ్ ని పాకిస్తాన్ లో కలుపుతానికి ప్రయత్నం చేస్తే అది కానియలేదు. ఎందుకు వాళ్ళు అట్లా పగబెట్టుకున్నారు? వాళ్ళ బంగ్లాదేశ్ ని ఇట్లా సపరేట్ చేసినామని ఈడ పంజాబ్ ని చేద్దామని ట్రై చేసారు వాళ్ళు. ఇది ఇటు సైడ్ బార్డర్ ఉంది కదా పాకిస్తాన్ కి. సో చేస్తే ఇందిరాగాంధీ గారు కానియలేదు. ఓకే.
శ్రీలంకలో శాంతి సాధించడానికి చేసిన ప్రయత్నాల్లో ఉగ్రవాదుల బాంబు దాడికి ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి. ఉచిత విద్యుత్తును మొట్టమొదటిసారిగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. చివరకు తమ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధర మీద సబ్సిడీని తామే భరించిన మొదటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన తొలి ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ వాడే. ఒకటి కాదు, రెండు కాదు, కాంగ్రెస్ ఏమి చేసిందో చెప్పడానికి వందల కొద్దీ ఉన్నాయి. ఇవాళ మోడీ ఎదురుగా కూర్చొని మాట్లాడగలిగే దమ్మున్న మంత్రి ఎవరైనా బీజేపీలో ఉన్నారా చెప్పండి. మోడీ అభిప్రాయం తప్పు అని చెప్పగలిగే ధీరుడు ఒక్కరైనా ఉన్నారా చెప్పండి. ఇంత నియంతృత్వం గత 50 ఏళ్లలో మనం ఎన్నడూ చూడలేం. కరెక్ట్. అసలు గత 11 ఏళ్లలో బీజేపీ ప్రజలకు పనికొచ్చే ఏం పని చేసిందో ఒకటైనా రెండైనా చెప్తే విని సంతోషిస్తాను. చెప్పండి మిత్రులారా, ఇందులో ఏ వర్షన్ కరెక్ట్ ఉందో మీరు చెప్పండి. ఓకే, అంటే చెప్తే చూడండి, ఇది నేను రాసిన, నేను మళ్ళా ఫాస్ట్ గా అవుతుందని నేను చదువుతున్నా, నేనే రాసిన. ఇది హిందువులకు బ్రాహ్మణ జూటా పార్టీ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ విద్వేష పురుగులతోనే కత్రా అంటే డేంజర్ ఉంది. మిత్రులారా, నిజంలో బతుకుదాం ప్లీజ్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ చేసిన కుట్రనే ఈ దేశంలో జరిగిన అన్ని దాడులు మిత్రులారా. పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధం, కాశ్మీరీ పండిట్ల మీద దాడులు, గోద్రా అల్లర్లు, మణిపూర్ మంటలు, హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారుల మీద దాడులు, సర్జికల్ స్ట్రైక్లు, బిపిన్ రావత్ మరణాలు, గుళ్లను కూల్చడాలు ఒకటా రెండా? ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే, అది కూడా ఎన్నికల ముందే ఎందుకు జరుగుతాయి? వాటి మీద విచారణ ఎందుకు? దయచేసి చెప్పండి. మొన్న సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ ఎన్నికల ముందు పార్లమెంట్ లో పొగబాంబు పెట్టారు. ఇప్పటి వరకు విచారణ జరిగిందా? దోషి శిక్ష పడ్డదా? మీరు దయచేసి చెప్పండి. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది? అది ఎన్నికల ముందు ఎందుకు వచ్చింది? ఆ యొక్క నెక్స్ట్ ఒక రోజు ముందు అక్కడ నిఘా పోస్ట్ ఎందుకు లేదు? ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగలేదు? ఎందుకు దోషులకు శిక్షలు పడలేదు? కాంగ్రెస్ హయాంలో ఎలాంటి దాడులు ఈ బీజేపీ వాళ్ళు చేయించినా, అది పాకిస్తాన్ తోటైనా, ముస్లింస్ తోటైనా, లేకపోతే వీళ్ళే ముస్లింల కేసు చేసినా ప్రతి దాని మీద విచారణ జరిగింది, దోషులకు శిక్షలు పడ్డాయి. అఫ్జల్ అర్థమైందా? మరి ఇప్పుడు ఎందుకు పడతలేవు? ఎందుకు విచారణ జరుగుతలేవు? కాదు, దేశ రక్షణ బలగాలు నీ చేలున్నాయి. కేంద్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ గానీ, కేంద్రం సంబంధించిన మిలిటరీ వ్యవస్థ గానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు గానీ, ఇవన్నీ కాకుండా మళ్ళా మీకు అనేక ఇన్వెస్టిగేషన్ సంస్థలు, ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఐటీ, ఇన్ని సంస్థలు ఉండంగా, ఓకే, మళ్ళా 18 అన్ని కాంగ్రెస్ ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పార్టీలను చంపేసి అక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండంగా, అక్కడ ఉన్న దేశంలో ఉన్న సంపద అంతా మీ చేతిలో ఉండంగా, ఇవి కాకుండా మీ బీజేపీ ఆర్ఎస్ సంబంధించిన పారామిలిటరీ దళాలు ఉండంగా 84% హిందువులకి 10% ఉన్న ముస్లింస్ తోటి ఎందుకు థ్రెట్ వస్తుంది? 11 ఏళ్ల నుంచి నువ్వే ప్రధాని ఉండంగా. అంటే నువ్వు అసమర్థుడివా? నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా? నువ్వే దాడులు చేస్తున్నావా? చెప్పండి. మరి కాంగ్రెస్ హయాంలోనే హిందువులకు రక్షణ ఉంది, 11 ఏళ్ల నుంచి మోడీ పరిపాలించిన హిందువులకు రక్షణ లేదు అంటే మరి అదే కాంగ్రెస్ నే పెట్టుకుందాం. అంటే ఆలోచించండి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు దాడులు చేయిస్తున్నారు అనేది ఆలోచించండి దయచేసి. ఓకే, మోడీ హిందూ ద్రోహి, హిందువులను కోలుకోలేనంతగా నాశనం చేశాడు. మోడీకి కావాల్సిన హిందువుల ఓట్లు, హిందువుల సంపద మాత్రమే. మోడీ హిందువులకు చేసిన మేలు ఏమిటి చెప్పండి మిత్రులారా దయచేసి. ఓకే, బ్రిటిష్ వాడి బూట్లు నాకిన సావర్కర్ నాస్తికుడు, బీఫ్ తినేవాడు. ఇది వాస్తవం. అప్పుడు రాసిన 2 ఏళ్ల కింద రాసిన ముచ్చట. సో గడిచిన 9 ఏళ్లలో హిందువులను పేదోళ్ళని చేశాడు మోడీ రాకముందు సన్న బియ్యం తినే హిందువులను దొడ్డు బియ్యం తినేలా చేశాడు మోడీ. కరోనాను సరిగ్గా హ్యాండిల్ చేయలేక కోట్లాది మంది హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ. చదువుకోని మోడీ సప్పట్లు కొట్టు, తాళీ కొట్టు అంటూ కరోనా వ్యాధిని ఇంకా వ్యాప్తి చేసి కోట్లాది మంది హిందువుల చావులకు కారణమయ్యాడు మోడీ. వాస్తవం. హిందువులను కాలినడక నడిపించి పచ్చి బాలింతరాలతో సహా కోట్లాది మంది హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ. ఆనందయ్య అనేట ఆయన మందు ఇచ్చి ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోతే కావాలని ఈ హిందువులు సావాలని ఆయనతోటి మందు బంద్ చేపించారు. అర్థమైందా మిత్రులారా? ఆక్సిజన్ సిలిండర్ అందించకుండా హిందువులను పొట్టన పెట్టుకున్నాడు మోడీ. మన ట్యాక్స్ డబ్బులతో కరోనా వ్యాక్సిన్ తయారు చేయించి మళ్లీ 1200 వసూలు చేశాడు మోడీ. చెన్నై హైకోర్టు ఎందుకు ఛార్జ్ చేస్తున్నావని మొట్టికాయలు వేస్తే అప్పుడు ఫ్రీ అన్నాడు. రెమెడీస్ వేర్కు 30,000 ఛార్జ్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు మోడీ. పైగా ఆ ఫార్మసీ అధినేత మీద ఐటీ దాడులు చేసి ఆ ఫార్మసీకి సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఐటీ అని చెప్పి బెదిరించి వాడు దోసుకున్న దానికెళ్ళి వీళ్ళ వాటాలు తీసుకున్నారు. అర్థమైందా? ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరు ఇచ్చిండ్రో గమనించండి మీరు.
ఓకే, నోట్ల రద్దు పేరుతో ఇంట్లో ఉన్న హిందువులను రోడ్ల మీద తీసుకువచ్చి ఎందరో హిందువులకు చావులకు కారణమయ్యాడు మోడీ. నోట్ల రద్దు పేరుతో హిందూ చిరు వ్యాపారస్తులను, దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చాడు మోడీ. హిందువుల సంపదను కాంగ్రెస్ వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకెళ్లి తన పెట్టుబడి వాటాలున్న గుజరాతీ మిత్రులకు, మరీ ముఖ్యంగా అదానికి దారాదత్తం చేశాడు మోడీ. కాంగ్రెస్ హయాంలో మాక్సిమం అంటే గరిష్టంగా 18% జీఎస్టీ అంటే మోడీ 28% పెంచాడు. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు లాంటి నిత్యావసర వస్తువుల మీద ట్యాక్స్ తీసుకునేవాడు కాదు. కానీ పేదవాడికి అవసరమైన నిత్యావసర వస్తువుల మీద కూడా ట్యాక్స్ తీసుకుంటున్నాడు మోడీ. 5% ఉన్న జీఎస్టీని 8%కు, 8% ఉన్న జీఎస్టీని 12%కు, 12% ఉన్న జీఎస్టీని 18%కు, 18% ఉన్న జీఎస్టీని 28%కు పెంచి హిందువులను పేదవాళ్ళని చేశాడు మోడీ. కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద 9 రూపాయల ట్యాక్స్, డీజిల్ మీద 3 రూపాయల ట్యాక్స్ తీసుకునేవాడు. కానీ మోడీ పెట్రోల్ మీద 3 రెట్లు, డీజిల్ మీద 10 రెట్లు పెంచి 33 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు హిందువుల దగ్గర మోడీ. కాంగ్రెస్ వాడు తక్కువ ఆదాయం ఉన్న సామాన్యుల కోసం ఇచ్చే అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు మోడీ. 400 రూపాయల సిలిండర్ను 1100 రూపాయలకు పెంచాడు. మళ్లీ వస్తే 2000 చేస్తాడేమో. మోడీ హిందువుల కోసం ఏ గుడికి నిధులు ఇచ్చాడు మిత్రులారా? కాంగ్రెస్ వాడు హిందువుల కోసం నాగార్జున సాగరు, శ్రీశైలము, హీరాకుడు, బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ లాంటి వందల నీటిపారుదల ప్రాజెక్టులు కట్టించాడు. కానీ మోడీ హిందువుల కోసం కట్టించిన ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు పేరు చెప్పండి మిత్రులారా, దయచేసి మీకు దండం పెడతా. మోడీ కట్టించిన బడి పేరు, మోడీ కట్టించిన ఎయిర్పోర్ట్ పేరు, మోడీ కట్టించిన సీపోర్ట్ పేరు, మోడీ కట్టించిన సెజ్ల పేర్లు, మోడీ కట్టించిన కాలేజీల పేర్లు, మోడీ కట్టించిన నవోదయ విద్యాలయాల పేర్లు, మోడీ కట్టించిన ఐఐటీల పేర్లు, ఎయిమ్స్ల పేర్లు, ఐఐఎంల పేర్లు చెప్పండి మిత్రులారా దయచేసి. మోడీ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థల పేరు చెప్పండి, అమ్మినవి కావు దయచేసి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం పెరిగింది కానీ తగ్గలేదు. 13 మంది ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. కట్టినవి కోకొల్లలు. కానీ 10 ఏళ్లలో మోడీ హిందువుల మీద రుద్దిన అప్పుడు 112 లక్షల కోట్లు. ఇది 2 ఏళ్ల కింద ముచ్చట. ఇప్పుడు 150 లక్షల కోట్లు, 160 లక్షల కోట్లు అయింది. ఇప్పుడు భారతదేశం యొక్క మొత్తం అప్పు 168 లక్షల కోట్లు అప్పుడు, కానీ ఇప్పుడు 200 లక్షలు దాటింది. ఇన్ని డబ్బులు మోడీ ఏం చేశాడు మిత్రులారా? తన గుజరాతీ మిత్రులకు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్న ఆర్య బ్రాహ్మణులకు ఈ హిందువుల సొమ్మును దోచిపెట్టాడా చౌకీదార్ మిత్రో? గుజరాతీ మిత్రులకు మేలు చేసే, వ్యవసాయాన్ని చంపేసే రైతుల 3 నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను, హిందూ రైతులను పొట్టన పెట్టుకున్నాడు. దానికి సంబంధించిన డేటా అడిగితే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వమంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ డేటా మా దగ్గర లేదని చెప్పిండు మోడీ నిండు పార్లమెంట్ లో. రిజర్వ్ బ్యాంక్ దగ్గర మన ఎమర్జెన్సీ కోసం డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు కూడా ఎమర్జెన్సీ ఫండ్ కూడా తీసేసుకున్నాడు ఆర్బీఐ దగ్గర ఉంటే. అవి ఇయ్యా అంటే ఆ ఆర్బీఐ డైరెక్టర్ కూడా దింపేసి తనకు అనుకూలమైన ఆర్బీఐ డైరెక్టర్ పెట్టుకున్నాడు. అర్థమైందా? సో వాటిని తన పార్టీ అవసరాల కోసం వాడుకున్నాడు. ఎక్స్ట్రా డబ్బులు ప్రింట్ చేసి అవి ఆర్బీఐకి ఇవ్వకుండా వాళ్ళు బీజేపీని తీసేసుకున్నారు తమ పార్టీ దగ్గర. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం అని చెప్పినట్టున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ అన్యాయాలు, అక్రమాల మీద పుస్తకాలు రాయొచ్చు మిత్రులారా. ఆలోచించండి ఎవరి నిబద్ధత ఏంటో. పరిపాలన అంటే ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేయడము, నియంతృత్వము, దోపిడీ, జుమ్లాలు కాదు మిత్రులారా. పరిపాలన అంటే సమస్యలను చర్చించడం, అందరి బాగు గురించి ఆలోచించడం. అది ఒక పవిత్రమైన సేవ. మోడీకి తెలిసింది సేవ కాదు, దోపిడీ, జుమ్లా, ఫేక్ ప్రచారాలు మాత్రమే. మేలుకో భారతీయుడా మేలుకో, నిజంలో బ్రతుకుదాం. బీజేపీ అంటే బ్రిటిష్ వారి బూట్లు నాకిన పార్టీ, బీజేపీ అంటే భ్రష్టాచార జనతా పార్టీ, బీజేపీ అంటే బ్రాహ్మణ జూటా పార్టీ, బీజేపీ అంటే అబద్దాల ఫ్యాక్టరీ, ఫేక్ల ఫ్యాక్టరీ, బీజేపీ అంటే అదానీల పార్టీ, బీజేపీ అంటే ఆర్య బ్రాహ్మణుల పార్టీ. బీజేపీ కో హటావో, లూట్ కో హటావో, బీజేపీ కో హటావో, ఫేక్ కో హటావో, బీజేపీ కో హటావో, దేశ్ బచావో. మిత్రో, మేలుకో భారతీయుడా మేలుకో, నిన్ను నీవు కాపాడుకో, ఈ దేశాన్ని కాపాడు. భారత్ మాతాకి జై, జై హింద్, జై సీతారాం, జై శివ, జై శక్తి అని నేను అప్పుడు రాసిన అన్నట్టు. సో అది రాస్తే కూడా కాపీ నేను రాసిన దాన్ని నేను షేర్ చేస్తే కాపీ పేస్ట్ ఎట్లయితుందిరా? నాకు అర్థం కాదు, ఆలోచించగలుగుతుందా? అట్లనే ఇది కూడా చెప్పాలి. ఇదేంటి కాంగ్రెస్ మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు ఖాన్ అంటే ముస్లిం అని కాంగ్రెస్ అని చేసే దుష్ప్రచారాలను, బురదను తిప్పికొడదాం మిత్రులారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓట్ల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసిన కుట్రనే ఈ దేశంలో జరిగిన అన్ని దాడులు మిత్రులారా. ఇంతకుముందు చదివినా నేను గోద్రాల్లో అవన్నీ. ఓకే, ఏది ఫాస్ట్ చదివి దేశంలో జరిగిన అన్ని దాడులు బ్రాహ్మణ మనువాద వివక్ష హింసాత్మక బీజేపీ కాలంలో జరిగినాయి. పుల్వామా దాడి, మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, పార్లమెంట్ మీద దాడి, కార్గిల్ యుద్ధం, కాశ్మీరీ పండితుల మీద దాడులు, గోద్రా హల్లర్లు, గ్రాహం స్టెయిన్స్ హత్య, మణిపూర్ మంటలు, హిజాబ్ గొడవలు, పండ్ల వ్యాపారం మీద దాడులు, సర్జికల్ స్ట్రైక్, ఇవన్నీ చెప్పినట్టు ఇంతకుముందు. ఓకే, కాంగ్రెస్ దేశాన్ని నిర్మించింది, బీజేపీ కూలుస్తుంది. చట్టం ఎవరికీ చుట్టం కాదు, కాకూడదు. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గును ఉరిదీసింది కాంగ్రెస్. వింటున్నా మిత్రులారా?
నవంబర్ 26న ముంబై దాడులు చేసిన తీవ్రవాదులను అంతం చేసింది కాంగ్రెస్. మిగిలిన ఒక్క తీవ్రవాది కసబ్ ఉంటే వాడిని కూడా ఉరితీసింది. దిల్ష్ నగర్ బాంబు దాడులు జరిగిన భక్తుల్ని నేపాల్లో పారిపోతుంటే అరెస్ట్ చేసి వారిని జైల్లో వేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశాన్ని శత్రు దుర్భేద్యమైన అణుబాంబు కలిగిన న్యూక్లియర్ పవర్ దేశంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీ. శత్రు దేశమైన పాకిస్తాన్ ను 2 ముక్కలు చేసి ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకని 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు బీజేపీ పార్టీ స్థాపకుడు భారతదేశ మాజీ ప్రధాని నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి రాజకీయ గురువు అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నాటి ప్రధాని, ఉక్కు మహిళ, స్త్రీ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పార్లమెంటు సాక్షిగా దుర్గామాత, భవానీమాత అని పొగిడాడు. ఓకే, అమెరికా జలంతర్గాములకు భయపడని ధీరవనిత, ప్రపంచ దేశాధినేతలందరూ ఉక్కు మహిళ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఇప్పటికీ అంటారు, అప్పుడే కాదు. 21 సార్లు క్షమాభిక్ష కోరిన బ్రిటిష్ వాడి బూట్లు నాకిన వాడు సావర్కర్. కశ్మీర్లో దాడులు చేయిస్తున్నారని 3 అత్యంత క్రూరులైన తీవ్రవాదులను కాంగ్రెస్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే బీజేపీ హయాంలో వాజ్పేయి గారి పాలనలో ఆ 3 తీవ్రవాదులను ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో వదిలేసి వచ్చారు. వాడే అక్కడ పోయి ఏం చేసిండు, మళ్ళా దాడులు చేపించిండు ఈ దిల్ష్ నగర్ ఇవన్నీ. ఓకే, సో వీళ్ళు వదిలేసినందుకు. సో నాటి ప్రధాని బీజేపీ నాయకుడు వాజ్పేయి గారు సంజౌతా రైలు తీసుకుని పాకిస్తాన్ వెళ్లి ముషరఫ్ ను కలిసి వచ్చిన వారం రోజుల్లోపే కార్గిల్ యుద్ధం అయింది. ఎందుకైతుంది ఆలోచించండి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసింది ఏమీ లేదు, కానీ అన్ని చేసిన కాంగ్రెస్ మీద బురద వెళ్తారు. ఆలోచించమని దయచేసి కోరుతున్నా. ఇది సామాన్య ప్రజలు కూడా వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు కాంగ్రెస్ ఎవరేం చేశారు అనేది. చూద్దాం. ఇందిరామనే చేసిందా? అవును. కేసీఆర్ ఇట్లా రాలే? కేసీఆర్ రోజు అడగా మరి కేసీఆర్ కావచ్చు ఇప్పటికి వచ్చి రాగానే కిందాగా పోయినాయి కానీ ఏడున్నదో చూపేది. ఇందిరామ్మ చూపిస్తాం రాజ్యం అంతా. మీరు ఏమైనా సరే, నాకు చదువు రాకున్నా సరే, ఇందిరామ్మ ఇండ్లు ఎంత కోట్ల ఇండ్లు ఉన్నాయి కానీ ఆమె చదువుకోలేదు. ఆమెకు ఈ లంగతనం చేయడము, మాటలు ఏమార్చడం తెలియదు అమ్మకు. సో వాళ్ళైతే వాళ్ళ హృదయం స్వచ్ఛమైంది కదా, అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పారు కదా. ఆలోచించండి. అంటే ఇందిరామ్మ చేసిన వాటి వల్ల ఆ పేదవాళ్ళకి కూడా ఫలితాలు వచ్చినాయని మనకు అర్థమవుతుంది కదా. ఇప్పటి జనరేషన్ పిల్లలు తెలియకపోవచ్చు. యూత్ ని ఈ మతం చుట్టూ తిప్పడం వల్ల వాళ్ళకి అర్థం చేసుకోకపోవచ్చు. అరే మీ నాయనమ్మనో నువ్వు ఉంటున్న ఇండ్లు ఇందిరమ్మ ఇచ్చినాయరా నాయన, కాంగ్రెస్ ఇచ్చినాయే. అర్థమైందా? ఆలోచించుకోండి పిల్లలు. ఇది అట్లా ఒక్కరు కాదు, ఒకరిద్దరు చెప్పుడు కాదు, ఎంతమంది చెప్పిందో చూద్దాం. ఏది చూడు, బీజేపీ ఆయన కూడా అంటున్నారు. నేను సాక్ష్యంగా చెప్తున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు మా రోడ్లకు నిధులు ఆగలేదు, మా గౌరవానికి ఎక్కడ భంగం కలగలేదు. అసలు బ్రహ్మాండ ప్రోటోకాల్ ఉంటుండే మనకు పిలుస్తుండే. ఏ అధికారికమైన ప్రోగ్రామ్ ఉందో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చింది ఇక్కడ మార్కెట్ వచ్చి మమ్మల్ని పిల్లలేదా జాస్మిన్ చెప్పండి. మాకు ఎన్నడూ కూడా మా గౌరవానికి భంగం కలగలేదు. అర్థమైంది? ఇట్లా ఒక్క పార్టీ వాళ్ళు కాదు, అన్ని ఇవాళ వేరు కారణాల చేత వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వేరే పార్టీలకు పోయింటారు కానీ నిజాన్ని అయితే దాచలేరు కదా. అందుకే నేను ఆలోచించమని కోరుతున్నా. ఓకే, బీజేపీతో కూడా తిరిగినట్టున్నావు కొంతకాలం కాదు. నేను చేరిన మొదటి పార్టీ అదే. ఏ సంవత్సరంలో? 2014లో. ఓకే, 2014లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 2015లో బయటకు వచ్చేసాను. 1 ఇయర్. ఆ 1 ఇయర్ లో అర్థమైపోయింది ఎందుకు వెళ్ళావు నువ్వు అసలు. అదే కొన్ని అబద్ధాలు చెప్పి ఎలా నిజాలైతాయో, ఎలా నిజంగా నేను ఫీల్ అవుతామో, అలాగే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిన ఒక అబద్ధాన్ని నేను కూడా నమ్మి వెళ్ళిన తర్వాత తెలిసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కుటుంబం లేకపోతే ఈ దేశం ఎప్పుడో ముక్కలు అయిపోయేది. ఈ దేశంలో ఈ రోజు మనం ఇలా టీవీలు, ఇలా యూట్యూబ్ ఛానల్స్, ఇలా ఇంత పెద్ద వ్యవస్థలన్నీ కూడా సాఫ్ట్వేర్ గాని ఏదైనా కానీ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయాల ఫలితమే. అంతే తప్పితే ఆ మోసాన్ని నేను గ్రహించి సంవత్సరంలోనే బయటకు వచ్చేసా. నా ప్రాంతానికి ఎప్పుడైతే మట్టి నీళ్లు తెచ్చిచ్చాడో అప్పుడే అమ్మో వీళ్ళు దొంగలు, వీళ్ళు కేవలం
వాళ్ళు రాజకీయం చేయడం కోసమే పుట్టినటువంటి వ్యవస్థలు అవి, రాజకీయ స్వప్రయోజనాల కోసం పుట్టిన వ్యవస్థలు. మతం ముసుగు అనేది ముసుగు మాత్రమే అని నాకు అర్థమైపోయి బయటకు వచ్చారు. ప్రతి ఒక్క హోదా 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలన్న వాళ్లే. అర్థమైందా? అంటే వాస్తవాలను ఏం మార్చలేరు అని చెప్పడానికి ఇవన్నీ చూపెడుతున్నాయి. ఓకే, చరిత్ర నిబంధనలు అధ్యక్ష డెఫినెట్లీ సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ వచ్చింది. అది కాదంటే వాళ్ళు మూర్ఖులు అవుతారు తప్ప మంచి లెవెల్ కాదు. బుద్ధి ఉన్న వాళ్ళు, విజ్ఞత ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. అందువల్ల సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర ఎవరు ఎప్పుడు రాసిన అధ్యక్షుగా వారి పేరు రాస్తారు. అందులో అనుమానం లేదు. తప్పే ఉన్న పెట్టినా కూడా తప్పలేదు. లేదు, నథింగ్ రాంగ్. కనీసం మర్యాద తెలంగాణ సంస్కారం ఉంది. సుధాకర్ రెడ్డి గారు జిస్కా కాయా ఉస్కా గాయా. వాస్తవాలను ఎవరు మార్చలేరు. సింపుల్. గారు గెలిచారు 2014లో. ఎందుకు గెలిచారు? కాంగ్రెస్ పనికి రాకుండా అయిపోయింది, ప్యారలైజ్ అయిపోయింది, మన్న అయిపోయింది. ఏదో ఆ మన్మోహన్ సింగ్ గారు పాపం మంచి వ్యక్తి అనేది బదనాం పెట్టి ఆయన పనిచేసుడు ఎక్కువ చేస్తాడు, ప్రచారం తక్కువ చేయలేను. డాండు ఆయన ఒలిపెట్టేటువంటి చాలా చేసిన ఆయన పని. నేను చెప్తా ఆయన ఏం చేసాడు, మోడీ గారు ఏం చేసాడు నా దగ్గర లెక్క. నేను చెప్పలేదు, చాలా మంది చెప్పిండ్రు. మోడీ గారి కన్నా బెహతరీన్ పనిచేసిండు ఆయన, కానీ ఆయన చెప్పుకోలేదు. చేయలేదని వీళ్ళు ఎక్కువ చేసి దేశాన్ని నమ్మించి మేమేందో చేస్తామని చెప్పారు. ఆ చరిత్ర నాది కాదు అధ్యక్ష. పూజా మెహ్రా అని చెప్పి ఒక వెరీ ఫేమస్ ఎకానమిస్ట్, షీజ్ ఎ జర్నలిస్ట్ ఆల్సో, ద లాస్ట్ డికేడ్ అని చెప్పి ఒక పుస్తకం రాసింది. యువ ఎమ్మెల్యేలు రాసుకొని తెప్పించుకొని చదువు చూడండి. పూర్తి వాస్తవాలని దీనిలో. ద లాస్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి, మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన ఏం జరిగింది నేను కూడా చెప్తలేక. పుస్తకం పెద్దగా శాన్సప్ అవుతుంది కానీ దాని క్రోడీకరణ చెప్తాను. ఐ విల్ సబ్స్టాన్షియేట్. వాస్తవం ఏంది? ప్రజలేమో పౌరసత్వం వదులుకొని పోతున్నారు, పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు, పరిశ్రమలు మూతబడుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. వెరసి ఏంది అధ్యక్ష? 2014లో కాంగ్రెస్ బాగలేదు అని ఈయనేందో చేస్తాడు అనుకోని నమ్మి అధికారం అప్ప చెప్తే పేనేం మీకెళ్ళి పోయినవాటట్టు అయిపోయింది పరిస్థితి ప్రజలది. మోడీ గారు గెలిచినారు, భారతీయ జనతా పార్టీ గెలిచింది, భారతదేశ ప్రజలు ఓడిపోయినారు అధ్యక్ష. ఆ భారతదేశ ప్రజల ఓటమిలో భాగంగా మన తెలంగాణ కూడా కొంత ఓడిపోయింది అధ్యక్ష. ఇవాళ మన జిఎస్డిపి మన రాష్ట్రం యొక్క నేను చెప్పే ఫ్యాక్ట్ అధ్యక్ష. అర్థమైంది కదా మిత్రులారా? రాష్ట్రం యొక్క అట్లా చూడండి, భారతీయుని చెప్పుకోవడానికి అవకాశం కల్పించే పార్టీ ఏది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర సమరయోధులు పాల్గొని మనకి బ్రిటిష్ నుంచి మన భారతదేశాన్ని ఈ రోజు ఇచ్చి మనందరం భారతీయులను చెప్పే అవకాశం కల్పించిన పార్టీ ఇది. ఎన్నో చెప్పాలంటే రెవల్యూషనరీ థింగ్స్ తీసుకొచ్చిన పార్టీ. రైట్ ఫ్రమ్ రాజాభరణాల రద్దు దగ్గర నుంచి ఈ రోజు విద్య, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్, ఇలా ఇంతవరకు కూడా ఎన్నో. దయచేసి ఒక్కసారికి దేశం కోసం ఒక్కసారి పనిచేద్దామండి అందరం. అర్థమైంది కదా మిత్రులారా? సో బేసికల్ ఎందుకంటే ఈ యంగ్ కి, యూత్ కి, అంధభక్తులకి ఆ పదాలకు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఆ పదానికి అర్థం కూడా తెలియదు. వాళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే జంబికత్తి పట్టుకోరా, బీరు పోస్తా, బిర్యానీ పోస్తా అంటే తప్ప ఆ పదాలకి అర్థం కూడా తెలియదు. అంత దౌర్భాగ్య స్థితిలో వాళ్ళని బీజేపీ ఉంచుతున్నది. ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. ఓకే, ఇది రియల్ గా నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఇది నేను మొత్తం చూపెట్టా, ఎందుకంటే ఎక్కువ లెంత్ కావద్దని. సో నాగార్జున సాగర్ కెపాసిటీ 400 టీఎంసీలు. 400 టీఎంసీలు. ఓకే, సో దానికి అయిన ఖర్చు 100 కోట్లు. కేసీఆర్ ఒక్క మల్లన్న సాగర్ కి ఒక్కటి మాక్సిమం గరిష్టంగా మాక్సిమం కెపాసిటీ మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. అదే కాంగ్రెస్ వాడు కట్టిన ఎస్ఆర్ఎస్పి 90 టీఎంసీలు. కాంగ్రెస్ వాడు కట్టిన శ్రీశైలము 230 210 టీఎంసీలు. చెప్పండి, మళ్ళీ దానికి అయిన ఖర్చు చాలా తక్కువ. సో ఇది పరిస్థితి. సో ఇది నాగార్జున సార్ కట్టినప్పటి దృశ్యాలు ఇవన్నీ. సో అప్పుడు నెహ్రూ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, సో 64
సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, 64 సంవత్సరాలలో చేసిన అప్పులు మీరు పోల్చుకోండి. 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, 9 ఏళ్లలో దేశం మీద అప్పులు ఎంత మందికి ఎవరెవరు ఎంత దోచిపెట్టిండ్రు. కాంగ్రెస్ కి 2G స్కామ్ అన్నారు, నిరూపించిర్రా? దాన్ని ఓన్లీ మా మీద బదలాం లేపి ఓట్లను దండుకున్నారు. మీకు చరిత్ర ఏమన్నా ఉన్నదా బీజేపీకి చెప్పడానికి? కాంగ్రెస్ కి ఇంత చరిత్ర ఉన్నది, మీకేం చరిత్ర ఉన్నది? దేశానికి స్వతంత్రం తెచ్చినాము, దేశంలో గుండుసూదిగాని నుంచి ఈ రోజు అంతరిక్షంలోకి పోవడానికి కాంగ్రెస్ కారణం. నాసా అట్లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. సిస్టర్ మాట దొరికింది, నాసా కాదు ఇస్రో. ఓకే, సో గవర్నమెంట్ చేసింది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చింది, నాకు ఇల్లు ఇచ్చింది, రైతు పేదలకు ఇల్లు కట్టించింది, 700 రూపాయలు ఇచ్చింది. అప్పుడు కేసీఆర్ చాలా చేసినాడు. కేసీఆర్ ఏం చేయలేదు, ఎవరు అన్నాడు, ఎవరు రమ్మన్నారు, అజయ్ పనుకోదప్ప. అంటే వీళ్ళు నేను ఎందుకు వీళ్ళ చూపెడుతున్నా అంటే చదువుకోలేదు వాళ్ళు. ఓకే, చదువుకున్నోడు కొంత అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏం తెలియదు, అమాయకులు. సో వాళ్ళు ఎలాంటి అబద్ధం చెప్పే అవకాశం లేదు కాబట్టి నేను చూపెడుతున్నా. ఓకే, వాళ్ళని ఎవరో చెప్పమంటే చెప్పలేదు వాళ్ళు, కాబట్టి నేను అమ్ముడు పోలేదు, అందుకని చూపెడుతున్నా. ఓకే, సో ఇది నాగార్జున సార్ చూపెట్టిన చూపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇక చూడు, కల్వకుర్తి, భీమా, కోయల్ సాగర్, నెట్టెంపాడు, అట్లాంటి 100 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మోడీ ఒక్కటి చెప్పండి మోడీ గారు కట్టింది. సో అట్లా చాలా ఉన్నాయి మిత్రులారా. ఓకే, సో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ ఏం చేసింది, 60 ఏళ్లలో దేశానికి ఏం వెలగబెట్టింది అంటూ విమర్శలు చేయడం తెలిసిందే. దీనికి సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఒక సందేశాన్ని రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కావచ్చు, కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు, మిగతా ప్రత్యర్థుల సోషల్ మీడియాలు, మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దీన్ని షేర్ చేస్తూ మోడీ గారు 60 ఏళ్లలో ఇది కాంగ్రెస్ చేసింది, మరి ఈ 8 ఏళ్లలో మీరేం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి దాన్ని చూస్తే, నేను మోదీని విమర్శించాలని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కించపరచాలని కానీ తెలియజేయడం లేదు. దేశ పౌరుడిగా నేను దేశ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్రధాని మోదీ ఒక వేదికపై నిలబడి 60 ఏళ్లలో గత పాలకులు ఏం సాధించారని ప్రశ్నించి తెలివితో ప్రాణాలు తీయడం ఇదా? సో ఇక చాలా వరకు నేను చెప్పినా కాబట్టి రిపీట్ అవుతుంది, నేను మళ్ళీ చూపెడతలేను. ఓకే, సో అది పరిస్థితి. ఓకే, మీ కామెంట్ చదువుదాం. ఇది చూడు, ఇదో सबसे बड़ा आरोप तो ये लगाते हैं कि हम परिवारवादी हैं, है ना? इसको देशभक्ति कहते हैं कि एक शहीद होता है, इसको అంటే देशभक्ति మాది కుటుంబ పార్టీ అంటున్నారు కదా. మాది కుటుంబ పార్టీయే, కానీ దేనికోసం, దేనిలో కుటుంబ పార్టీ? దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కుటుంబ పార్టీ అని చెప్తుంది ప్రియాంక గాంధీ గారు. एक शहीद होता है तो दूसरा खड़ा होता है, और दूसरा शहीद होता है तो तीसरा खड़ा होता है. ఒక్కరు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే రెండో వారు ముందుకు వస్తారు మా కుటుంబం నుంచి. అందుకని దేశాన్ని ప్రేమించడంలో మాది కుటుంబ పార్టీ అని చెప్తుంది. तीसरा शहीद होगा तो चौथा खड़ा होगा. ये एक पुरानी हिंदू परंपरा है, ये हमारे धर्म की परंपरा है, इसको परिवारवाद नहीं कहते. मोदी जी ने कुछ त्याग नहीं किया इस देश के लिए, कुछ त्याग नहीं किया इस देश के लिए. मैं इन सबको మోడీ ఒక్క దేశం గురించి ఒక్క త్యాగం కూడా చేయలేదు, విలాసాలు అనుభవిస్తున్నాడు, కానీ మా కుటుంబం ప్రాణాలు అర్పించింది అని చెప్తుంది. అందుకని మాకు మాది కుటుంబ పార్టీ అని చెప్తుంది. आप केस डाल दो, संसद से निकाल दो, घर से निकाल दो, आप हमें भ्रष्टाचारी बोलो, तमाम केस डाल दो, एजेंसियां को हमारे पास भेज दो, मेरी 75 साल की माता जी को भेज दो ईडी के पास पूछताछ कराने के लिए, किसी को, मेरे पति को भेज दो, मेरे भाई को भेज दो, हमारे पूरे परिवार को भेज दो, हमें कोई परवाह नहीं है. అర్థమైనా ఇట్లా అని చూపెట్టినాను. ఇదొక్కటి చూడాలి. ఓకే, సింగపూర్ ప్రధాని మోడీ నెహ్రూ గారిని మెచ్చుకుంటుంటే మోడీ ముఖం చూడే మాడిపోయింది. Our constitutions begin with the same 3 words. We, the people. The father of Indian independence, Mahatma Gandhi, whose 150th birthday we mark on October 2nd,
once defined democracy as, and I quote Mahatma Gandhi, something that gives the weak the same chance as the strong. Proud of its ancient traditions, to secure a future according to Gandhi's teaching and Nehru's vision of India as a secular democracy where respect for pluralism and human rights safeguard every individual. On the eve of independence, Nehru praised Gandhi's mission to, and I quote, a quote that all of you surely know, wipe every tear from their eye. And they made a pledge for India's... అర్థమైందా మిత్రులారా? సో ప్రపంచ దేశాలను అయితే డబ్బులు ఇచ్చి కొనలేరు కదా మోడీ గారు, రైట్? అంటే వాళ్ళనైతే అబద్ధం చెప్పు నా కోసం అని చెప్పలేరు కదా. సో సింగపూర్ ప్రధానికి నెహ్రూ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆయన అంత కాంట్రిబ్యూట్ చేసిండు అనేది మనం గమనించాలి. ఇలా ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి కీలకమైన పాత్ర పోషించింది నెహ్రూ గారు. ఇలా భారతదేశంలో ఏమైనా కట్టబడ్డాయి అంటే నెహ్రూ గారి పుణ్యమే. అర్థమైందా? సో ఇక్కడ ఇవన్నీ చూపెట్టడానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్ యూత్కి చాలా మందికి వాట్సాప్లో వచ్చేది నిజం అనుకుంటారు, అది తెలుస్తలేదు. కాబట్టి వాస్తవాలను చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, స్టార్టింగ్ చూద్దామా? స్టార్టింగ్ చూద్దాం, మళ్ళీ మిస్ అవుతాం. ఎవరు? ఎండి రౌఫ్. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. యు ఆర్ డైనమిక్ అన్న. నాగి థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? బి శ్రీను అన్నగారు. నమస్తే బ్రదర్. బి శ్రీను. కరోనా టైంలో బెల్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, ఇదే ఉండే, వైద్యం లేదు, ఏం లేదు. కరెక్ట్ బ్రదర్. ఎంతమంది చచ్చిపోయారు? నేను అందులో ఏమంటున్నా, అది సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, కరెక్ట్. కానీ దానివల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? ఓకే, సింపుల్. కాంగ్రెస్ కట్టిన ఏదైనా దాంట్లో లబ్ధి పొందుతున్న వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్సా? మాకు ఆన్సర్ కూడా వద్దు, అంతరాత్మక ఆన్సర్ చెప్పుకోండి సార్, అంతే. అది నిజంగా కాంగ్రెసా? మరి అది కాంగ్రెస్ అయితే ఇదేందో మరి చెప్పండి. షేక్ బాబా అన్నగారు సూపర్ స్పీచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ఎవరు? నరేష్ సిఎన్ఆర్. హాయ్ సార్. హాయ్ బ్రదర్. రామ్ మోహన్ సొంటి. యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, తర్వాత చూడాలి. రామ్ మోహన్ సొంటి, అంతే కదా? ఎస్ బ్రో, యూఆర్ రైట్ 100%. థ్యాంక్ యూ బ్రదర్. వీ నీడ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నేనేమంటున్నా, కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, అందరిట్లలో తక్కువ దొంగ అని మాత్రమే చెప్తున్నా. పర్ఫెక్ట్ ఉంటే వాడు ఈ రోజులలో ఎగ్జిస్ట్ కాలేడు. ఆ రోజులలో అయినరు కానీ ఈ రోజులలో కాలేరు. రామ్మోహన్ సొంటి. ఎస్ బ్రో, యూఆర్. అదినా కళ్యాణ్ నరేష్ అన్న, మీరు వాస్తవాలు ఇంత డేర్గా చెప్తున్నారు. అందరూ మీలాగే ఉండాలి, మీలా ప్రశ్నించే తత్వం రావాలి. వస్తుంది బ్రదర్. మన స్వార్థాన్ని కొంచెం భయాన్ని, స్వార్థాన్ని పక్కకు పెడితే అందరిని అలాగనే తయారవుతారు. సింపుల్. ఎందుకంటే వాటి వల్ల మనం దేనికోసం కొట్లాడుతున్నాం? మనం కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మనకు లాంగ్ టర్మ్ ఏదైనా శాశ్వత పరిష్కారాలు మా సమస్యలకు చూపెట్టండి. అభివృద్ధి దేశాల లెక్క అన్ని రంగాల్లో మన దేశాన్ని అభివృద్ధి చేయమని కోరుతున్నాం. అంతకు మించి ఇంకా నేనేమన్నా నాకేదైనా ₹1 ఇవ్వమని కానీ, ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వమని కానీ ఏమంటలేం కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందరూ వాళ్ళు డే అంతా కష్టపడి వాళ్ళు సంపాదించి ఆ యొక్క ట్యాక్సులు కడతారు గవర్నమెంట్కి. ఆ ట్యాక్సులని సద్వినియోగం చేయమంటున్నాం అంతే. మేము ఏమంటలేం. ఏ ప్రభుత్వాన్ని అడుగుతాం, అది కాంగ్రెస్ అయినా అడుగుతాం, ఇంకో ప్రభుత్వం అయినా అడుగుతాం. వాడు మంచిగా చేసిండు కాబట్టి వానికి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే అలా బెస్ట్ ఆప్షన్ ఎన్నుకోవాలి కాబట్టి. సింపుల్. రాజేష్ రోహిత్. థ్యాంక్ యూ బ్రదర్. రాజు గెల్ల. థ్యాంక్ యూ. సో సిరాజ్ రాజ్బోడ్ అన్న, యు ఆర్ ఏ గ్రేట్ అన్న, డేరింగ్ డాషింగ్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ బ్రదర్.
ఫాస్ట్గా చదువుతున్నాను, ఎందుకంటే చూసే వాళ్ళకి మరీ లెంత్గా అవుతున్న ఉద్దేశంలో ఫాస్ట్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్ బాబు హాయ్ అన్న, హాయ్ బ్రదర్. ఎందుకంటే అందరికీ అంత ఓపిక ఉండదు కదా. కానీ నాకేందంటే 2 నిమిషాలు 1 నిమిషం చెప్తే ఇప్పుడు ముచ్చట అర్థమైతే ఒక్కరికైనా అర్థమైంది అనుకో, వాళ్ళు 4గురికి చెప్తారు కదా. ముచ్చట కరెక్ట్ అర్థం కాకుండా ఏదో షార్ట్ లెక్క చెప్తే అది వ్యూస్ వస్తాయేమో, వైరల్ అవుతుందేమో, కానీ మనం చెప్పాలన్న పూర్తి సమాచారం వాళ్ళకి దిమాగ్ లెక్కది కదా. దెన్ వాట్ ఈస్ ద యూస్? పనికి నిజంగా పనికిరాని వ్యూస్ ఎందుకు మనకి? సో సిరాజ్ ఐఎమ్ యువర్ ఫాలోవర్ అన్న, ఐఎమ్ వాచింగ్ డైలీ యువర్ వీడియోస్. గుడ్ జాబ్ అన్న, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిరాజ్ బ్రదర్, అండ్ జై కాంగ్రెస్. రఘు గంగిశెట్టి బ్రదర్ నచ్చదు, ఆయన బీజేపీ ఫాలోవర్ అనుకుంటా ఆయన. సో రాజేందర్ రెడ్డి సింగసాని, ఎంఐఎం బీజేపీ 2 వరస్ట్ ఇన్ ఇండియా. కరెక్ట్ బ్రదర్. ఒకటేమో తడి చెత్త, వాళ్ళు ఏదో పోస్ట్ పెట్టారు, ఒకటేమో తడి చెత్త, రెండోదేమో పొడి చెత్త అని. కరెక్ట్. 2 పోతే గానీ గబ్బు పోదు, ప్రజలకి ఇండియాకు బాగుపడుతుంది. కరెక్ట్ బ్రదర్, అగ్రి, టోటల్లీ అగ్రి. ఎవరు? స్టీవెన్ మదరబోయిన. కరెక్ట్. హాయ్ సార్, హాయ్ బ్రదర్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా.